హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దీని గురించి తెలుసుకుందాం. దీన్ని తెలుసుకునే ముందు మీకు తెలుసు కదా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అన్ని కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. నేను ఇంతకు ముందే హోంవర్క్ చేశాను. నేను ఇంతకు ముందే హోంవర్క్ చేశాను అంటే దీని ఇంగ్లీష్ లో ఏమంటాం అనే దాని గురించి ఇప్పుడు తెలుసు. ఇంతకు ముందే అంటే మనం దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటున్నాం? జస్ట్ నవ్వే కదా అర్థం. చూడండి, ఇప్పుడు చూడండి, దీన్ని సబ్జెక్ట్ ఏంది? ఐ హ్యావ్. చేయడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటున్నాం? డన్. ఐ హ్యావ్ డన్ హోంవర్క్. ఇంతకు ముందే అంటే దాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటున్నాం? జస్ట్ నౌ. ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఐ హ్యావ్ డన్ హోంవర్క్ జస్ట్ నౌ అంటే ఇందులో ఏమొచ్చింది? సబ్జెక్ట్ ఐ, హ్యావ్ వచ్చింది అంటే హ్యావ్ బీన్ లేదా హ్యాజ్ అనేది వస్తుంది. అది కూడా చెప్తా. తర్వాత ఏమొచ్చింది మనకు? వెర్బ్ ట్రీ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది మళ్ళా? ఆబ్జెక్ట్, ఎక్స్ట్రా వర్డ్స్. ఇదే కదా మనం నేర్చుకునేది సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి. అట్లా వెర్బ్ 3 అనేది యూజ్ చేసుకోవాలి. మరి హ్యావ్ దేనికి వస్తుంది, హ్యాస్ దేనికి వస్తుంది అంటే ఐ హ్యావ్ అంటాం. ఓకేనా? వి హ్యావ్ అంటాం. దే హ్యావ్ అంటాం. యూ హ్యావ్ అంటాం. బట్ హీ, షీ, ఇట్, ఈ మూడిటికి హ్యాస్ వస్తుంది. ఈ హ్యాస్ అంటాం, షీ హ్యాస్ అంటాం, ఇట్ హ్యాస్ అంటాం. బట్ ఐ హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్, ఇవి మాత్రం హ్యావ్ అని మాత్రం సంబోధించడం జరుగుతుంది. సో మనకు స్ట్రక్చర్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం సెంటెన్సెస్ ఇంకా చూద్దాము. చూడండి, నేను ఇంతకు ముందే యాపిల్ తిన్నాను. నేను ఇంతకు ముందే యాపిల్ తిన్నాను. సో దీన్ని ఏ విధంగా మనం సెంటెన్స్ లో ఫామ్ చేసుకోవాలంటే చూడండి, మనకి ఏమొస్తుంది? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. మనకు ఫస్ట్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఐ. హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? హ్యావ్ తిన్నాను అంటే ఈటెన్. వెర్బ్ 3 ఇదే కదా, ఈటెన్. ఏం తిన్నాను? యాపిల్. ఎప్పుడు? ఇంతకు ముందు అంటే జస్ట్ నౌ. మీకు అర్థమైంది కదా ఇదైతే. ఈటెన్ అంటే ఈట్ అంటే తినడం. వెర్బ్ 1 ఇది. వెర్బ్ 2 వచ్చేసి ఏట్. వెర్బ్ 3 వచ్చేసి ఈటెన్. వెర్బ్ 4 వచ్చేసి ఈటెన్. ఇది తెలుసుకోవాలి మెయిన్. అర్థమైందా? ఇది కూడా డన్ ఎందుకు వచ్చింది అని మళ్ళీ డౌట్ పడకండి. డూ అంటే చేయడం, హోంవర్క్ చేయడం. డిడ్ అంటే చేశాను. డన్ అంటే కంప్లీట్ అయిపోయింది. డూయింగ్ అంటే చేస్తున్నాను. ఇవి కూడా రావాలి. ఇవి వస్తే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అదే విధంగా డ్రింక్ అంటే తాగాను. డ్రంక్, డ్రాంక్, తాగేశాను. డ్రింకింగ్. ఇట్లా ఈ విధంగా మనకు సెంటెన్సెస్ అనేది ఉంటది. ఇప్పుడు గో, నార్మల్ గా ఇంకో ఏముంటుంది? గో అంటే వెళ్ళడం. వెంట అంటే వెళ్ళాను. గర్ల్ అంటే వెళ్ళిపోయింది. గోయింగ్ అంటే వెళ్తున్నాను. సో ఇవి నేర్చుకోవాలి. ఇవి వస్తే కూడా మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంతకు ముందే వాటర్ తాగాను అంటే మంచినీళ్ళు తాగాను. దీని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఐ హ్యావ్, తాగాన్ని డ్రంక్. ఏం తాగాడు? వాటర్. వాటరే తాగుతారు, ఆల్కహాల్ కాదు కదా. జస్ట్ నో.
ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. చాలా ఈజీ కదా, చాలా డెడ్ ఈజీ ఇట్లా నేర్చుకోవడం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూటీస్. అదే విధంగా మేము నిన్న గుడికి అంటే మేము ఇంతకు ముందే గుడికి వెళ్ళాం. అంటే దీన్ని ఏం రాస్తున్నాం చూడండి. ఐ హ్యావ్ వెళ్ళడానికి ఇంగ్లీష్ లో ఏమన్నా గాన్. ఐ హ్యావ్ గాన్ టెంపుల్ జస్ట్ నౌ. మేము ఇంతకు ముందే ఎక్కడికి వెళ్ళాం, గుడికి వెళ్ళాం. అదే విధంగా నేను ఇంతకు ముందే క్రికెట్ ఆడినా, ఇంకా మళ్ళీ వాడను అంటాం కదా, దాన్ని ఏమంటాం, ఇంతకు ముందే క్రికెట్ ఆడాను. దాన్ని ఏమంటారు కామెంట్ చేస్తారా, చెప్తాను చూడండి. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. ఇప్పుడు మీకు ఒకటి ఇస్తా చూడండి, కామెంట్ చేయండి. నేను ఇంతకు ముందే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనా, ఫాస్ట్ కామెంట్ చేయాలి. ఎప్పుడు చూసినా కామెంట్ చేయాలంటే ఫస్ట్ సుబ్బారావు. ఎవరు? సుబ్బారావు ఉంటుండు ఫస్ట్. సుబ్బారావు, మోక్షాజ్ఞ, సుబ్బారావు, వీళ్ళు మాత్రమే ఫాస్ట్ రిప్లేస్ ఇస్తున్నారు. వీళ్ళు కాకుండా ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళే ఫస్ట్ కామెంట్ చేయాలి. మోక్షాజ్ఞ, సుబ్బారావు కాకుండా ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. అదే విధంగా సో మీకు ఇప్పుడు దీన్ని బట్టి కంప్లీట్ గా అర్థమైంది కదా. అర్థమైందంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ ఐ తోటి నేను తోటి రాశాను. మీరు ఏం చేయాలంటే హీ ఉంటది, హీ తోటి కొన్ని అంటే అతడు, షీ అంటే ఆమె తోటి కొన్ని ఆమె వెళ్తున్నది. అట్లా ఇంకా సెంటెన్సెస్ అనేది ఇంకా ఫామ్ చేసుకుంటారండి. ఇవన్నీ చేసుకుంటూ వస్తే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ గా ఉంటది. అదే విధంగా ఇంకో మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి, మన ఛానల్లో ఎవరైనా జాయిన్ అయ్యారనుకో వాళ్ళకి ఏం చేస్తానంటే ఒక పీడిఎఫ్ పంపిస్తా. కంప్లీట్ రోజు చెప్పే క్లాసులకు సంబంధించి పీడిఎఫ్ పంపిస్తాను. అదే విధంగా మీరు మెయిల్ ఐడి ఇస్తే ఆ మెయిల్ ఐడికి పంపిస్తాను. మీరు జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ 2 hours వీడియో, 1 hour 2 hours వీడియో ఉంటుంది. కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి ఒకటేసారి. ఇక రోజు వీడియో చూసే బదులు ఒకటేసారి ఆ వీడియో చూసుకొని నేను చెప్పిన పీడిఎఫ్ తోటి ప్రాక్టీస్ చేసుకుంటే ఇంగ్లీష్ మీకు ఎవరు అవసరం లేదు, ఫైనల్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఏమైనా జాబ్స్ కావాలంటే హెచ్ఆర్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ 3 బెనిఫిట్స్ అయితే ఇస్తాను. ఛానల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ పంపిస్తా. 2 hours మెంబర్స్ ఓన్లీ వీడియో ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ నెంబర్, దగ్గరలో మీకు ఏదైనా జాబ్స్ కావాలంటే వాళ్ళ హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.